అమరావతి రాజధానిలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రుల బంగళాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులను తోటి మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. అమరావతి నిర్మాణానికి అహర్నిశలు కష్టపడుతున్నారంటూ మంత్రి నారాయణకు అనిత, కొండపల్లి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాసులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం అమరావతిలో కనిపిస్తుందని చెప్పారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణ పనులు చాలా బాగా జరుగుతున్నాయని ప్రశంసించారు. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటనుందో అమరావతి చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. బుద్ధి లేకుండా కొంతమంది మావిగన్నాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఇక్కడికి వస్తే అమరావతి అభివృద్ధి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణం అనేది చాలా సార్లు మనం చూసుకోవడం జరిగింది. నేను క్యాబినెట్లో కూడా దీని గురించి ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిస్ప్లేస్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగ్, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మనం ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణం కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతిలో తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేను చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ఆయనకి నోటీసులో ఉండి దాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపం చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతిపక్ష నాయకులు ఎన్ని మాట్లాడినా మన అభివృద్ధి వాళ్ళ మాటలు కట్టడి చేస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. వాళ్ళన్నిటికీ వాళ్ళు చెప్పే ప్రతి మాటకి కూడా ఈరోజు అమరావతి సమాధానం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈరోజు నాతో పాటు మీరందరూ కూడా వచ్చి చూస్తున్నారు. వాళ్ళగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే కన్నా ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆత్మగౌరవం అనేది కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అమరావతిని మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, అదే సందర్భంలో అసెంబ్లీలోని కూడా ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటుంది అని చెప్పి కలబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడమే కాదు 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడే నేను మా నారాయణ గారు, మా సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారు మేము అందరం కూడా వచ్చేటప్పుడు సరే మనం చూడడంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి.
ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీస్ సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు వస్తే మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇగో ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు, ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఈరోజు అక్కడికి వెళ్తే అందులో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎలాగా అమరావతికి ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కూడా ఎలాగ బాండ్ అయ్యారంటే, ఇందాక నేను ఒక ఇంజనీర్ని చూశాను, ఐకానిక్ బిల్డింగ్ దగ్గర ఇంజనీర్ని చూశాను. ఆయన అన్నాడు, అమ్మ ఇప్పుడు ఈ పిల్లర్స్ అన్ని ఎప్పుడు వేసారండి అంటే 2014లో 2014-19 పీరియడ్లో వేసామమ్మ. తర్వాత 5 సంవత్సరాలు మేము మా పనులు చేసుకొని మమ్మల్ని పంపించేశారు. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి ఆ అనుబంధంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను అంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఇక్కడ మన రాజధాని మనం నిర్మించుకుంటున్నామన్న ఒక భావనలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర నుంచి ఆఖరికి ఇటుకు మోసే వాళ్ళు కూడా ఒక ఎమోషన్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. ఇలాంటి ఎమోషన్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇక్కడ రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, మహిళా రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఎమోషన్ కనిపిస్తుంది, ఇంజనీర్ల ఎమోషన్ కనిపిస్తుంది, ఒక పక్క వర్కర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మినిస్టర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన అమరావతిది. ఇటువంటి అమరావతిలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలను చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. నేను మావిగన్ అని మాట్లాడుతున్న ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.